హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కబలా నిత్య ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు నేను ఏదైనా సరదాగా ఒక వీడియో చేద్దామని అనుకున్నానండి. చిన్న షార్ట్ అయినా చేద్దాము, వీడియో కాపైనా అని అనుకున్నాను. ఏం చేద్దాము అనుకుంటే అసలు ఈ మధ్య వీడియో చేద్దామంటే పొదరిల్లు సీరియల్ కూడా అంత బాగుండట్లేదు. సరే, ఈరోజు ఏదో ఒక చిన్న ఐడియా వచ్చింది. ఈరోజు ఆల్రెడీ పొదరిల్లు సీరియల్ ఫ్యాన్స్ అందరూ సీరియల్ చూసేసే ఉంటారు. ఈరోజు మహాలక్ష్మి అంటే గాయత్రి, శైలు ముగ్గురు వచ్చి ఒక్కొక్కళ్ళు మాధవ కుటుంబానికి, పెద్ద కుటుంబానికి సపోర్ట్గా మాట్లాడుతుంటే అప్పుడే నాకు మొదలో ఒక ఆలోచన తట్టిందండి. అదే పెద్ద కుటుంబానికి అండగా దిగి వచ్చిన దేవతలు అని అనిపించిందనమాట. నేను థంబ్నెయిల్గా వీళ్ళ ముగ్గురికి అంటే మహాలక్ష్మికి, గాయత్రికి, శైలుకి దేవతల వేషాలు వేసేసి థంబ్నెయిల్ చేద్దాము అనుకున్నాను. అంటే నేను చేయను అనుకోండి, ఈ మధ్య ఏఐ వచ్చినాక ఎవరు కష్టపడట్లేదు, ఏఐని వాడి థంబ్నెయిల్స్ క్రియేట్ చేస్తున్నారు. నేను కూడా అలానే చేద్దాం అనుకున్నాను. తెలుసు, ఏఐని వాడి ఒక్క ఫోటో మనం తీసుకుంటే దానికి ఒక బాటిల్ నీళ్ళు వాడతారండి, మినరల్ వాటరు. అది యూజ్ చేస్తుంది అనమాట. మినరల్ వాటర్ యూజ్ చేస్తుంది అంటే ఒక బాటిల్ వాటర్ వేస్ట్ అయిపోతాయి, మళ్ళీ మనకు ఒక వాటర్ బాటిల్ వస్తాయి. అంటే మొత్తం 2 బాటిల్స్ వాటర్ తీసుకొని ఏఐ మనకి ఒక ఫోటోని జనరేట్ చేస్తుంది. అంటే తెలియని వాళ్ళకి ఇది చెప్తున్నాను అనమాట. అందుకే ఈ మధ్య నేను ఏఐని వీలైనంత తక్కువ వాడదామని నిర్ణయించుకున్నాను. ఇవాళ కూడా జస్ట్ ఒక్క ఫోటో మాత్రమే తీసుకుందాము అని అనుకున్నాను. అందుకోసం చాట్‌జీపీటీలో నేను ఎప్పుడూ ఇచ్చేదనమాట. మీకు ఆ స్క్రీన్ రికార్డింగ్ కూడా చూపించాను. దాంతో మాట్లాడి విసిగి వేసారి అసలు లాస్ట్కి నేను చాట్‌జీపీటీ మీద అలిగాను, కోపడ్డాను. దానికి చాట్‌జీపీటీ నాకు సారీ కూడా చెప్పింది. అవునండి, లాస్ట్కి క్షమించండి అని కూడా చెప్పిందనమాట. నేను ఇంకా నాకు నువ్వు వద్దు, నీ ఫోటోలు వద్దు అని విసుగ్గా నాకు వద్దు అని చెప్పేశాను అనమాట. ఇంకా అది లాస్ట్కి సారీ చెప్పి, ఈసారి మీకు ఎప్పుడైనా కావాలంటే తప్పక నన్ను సంప్రదించండి, మీకు కావాల్సినవి చేసి పెడతాను అని చెప్పింది. అసలు నేనేం అడిగాను అంటే, మన మహాలక్ష్మి, పెద్ది, గాయత్రి, శైలు ఫోటోలు ఉపయోగించి పెద్ది కుటుంబానికి అండగా దిగి వచ్చిన దేవతలు అని చెప్పమన్నాను. అంటే ఒక ఫోటో ఇవ్వమన్నాను. కానీ ఏం చేసింది, మహాలక్ష్మి మెయిన్ క్యారెక్టర్ అయిన మహాలక్ష్మి ఫోటోని ఇవ్వకుండా శైలు, గాయత్రి ఫోటోని మాత్రమే చూపిస్తూ బ్యాక్గ్రౌండ్లో ముగ్గురు దేవతల్ని చూపించింది. శైలు ఫోటోని రిపీట్ చేసింది అనమాట. అందుకని దాంతో పలు రకాలుగా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఒక ఫోటోని 2 దేవతలుగా చూపిస్తున్నారు, నేను ఇచ్చింది 3 ఫోటోలు, మీరు 2 ఫోటోలు మాత్రమే వాడారు, 3 ఫోటోలని వాడండి, వాళ్ళని కోపంగా చూపించండి, ఉగ్ర రూపంలో చూపించండి, గ్రామ దేవతలుగా అయినా చూపించండి అని చెప్పి మొహాలు మార్చద్దు అని చెప్పి విసిగిపోయి లాస్ట్కి నేను పొదరిల్లు నారాయణలాగా బొంగమూతి పెట్టాను, అలిగాను. కన్నా నాకైతే ఆ డైలాగ్ బాగా ఇష్టం అండి. నేను అలిగాను, బొంగమూతి పెట్టాను అనగానే అది బొంగమూతి కాదు పందిమూతి అని కన్నా అంటాడు కదా, ఆ డైలాగ్ అయితే నాకు బాగా ఇష్టం. మీలో ఎంతమందికి ఆ డైలాగ్ నచ్చిందో చెప్పండి. నేను కూడా అలానే చాట్‌జీపీటీ మీద అలిగాను, బొంగమూతి పెట్టాను. అందుకే నాకు కోపం వచ్చి దాంతోనే చెప్పాను, నువ్వు వద్దు, నీ ఫోటోలు వద్దు, చెప్పినా వేస్టే, చెప్పడం మాత్రం బాగానే చెప్తున్నావు, మీకు ఇలా కావాలా ఇలా కావాలా ఇలా కావాలా అలానే ఇస్తాను అంటున్నావు, మళ్ళీ ఇచ్చేటప్పుడు మాత్రం వేరేది ఇస్తున్నావు అని చెప్పి అలిగేసి నీ ఫోటోలు నాకు వద్దు అని చెప్పేసాను. అప్పుడు ఇంకా మీరు వద్దు అనడంలో న్యాయం ఉంది, క్షమించండి, ఈసారి మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తున్నాను అని చెప్పిందనమాట. ఇంకా లాస్ట్కి అది ఇచ్చిన ఫోటోల్లోనే ఒకటి తీసుకొని మీకు థంబ్నెయిల్గా పెట్టి చూపిస్తున్నాను. ఇంకో విషయం కూడా అనిపించింది. ఇప్పుడు ఇందాక నేను రేపటి ప్రోమో చూశాను అనమాట. దానిలో మాధవ మా కుటుంబాన్ని కాపాడడానికి 3 పైనుంచి వచ్చారు అని చెప్పి అనుకున్నాడు అనమాట. నేను పొద్దున్న సీరియల్ చూస్తున్నప్పుడే, ఈ ప్రోమో చూడకముందే ఇలా ఒక షార్ట్ చేద్దాము అనుకున్నాను. అంతలోకి స్టార్ మా వాళ్ళే చేసేసారు. నేను కూడా వాళ్ళకన్నా ముందే ఉన్నానే అని అనుకున్నాను.
మేబీ వాళ్ళకి ఈ ప్రోమో తీసేటప్పటికే వచ్చి ఉంటుంది ఐడియా. కానీ నాకు మాత్రం సీరియల్ చూస్తున్నప్పుడు ప్రోమో చూడకముందే వచ్చింది కాబట్టి వాళ్ళ ఐడియాలు నా ఐడియాలు ఒకేలాగా ఉన్నాయని అనిపించింది. అప్పట్లో కార్తీక దీపం సీరియల్ రివ్యూ చెప్పేటప్పుడు కూడా వాళ్ళకన్నా ముందు నేనే ఆలోచించి ఇలా అవుతుందేమో అని అనేదాన్ని. నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా అలాగే అయ్యేది. ఈరోజు కూడా నాకు అది గుర్తొచ్చి ఈ వీడియో చేస్తున్నాను అనమాట. చిన్న షార్ట్ చేద్దాం అనుకుంటే పెద్ద వీడియో అయ్యింది. మరి చూద్దాం మీలో ఈ వీడియో ఎంతమందికి నచ్చుతుందో ఎంతమందికి నచ్చదో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను చాట్‌జీపీటీ మీద అలిగాను అని చెప్పాను కదా, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఇప్పుడు పెడుతున్నాను చూడండి. ఇదిగోండి నేను చెప్పిన సంభాషణకి సంబంధించిన స్క్రీన్ షాట్స్. కింద రిప్లై టు చాట్‌జీపీటీ అని కూడా ఉంది, కావాలంటే చెక్ చేసుకోండి. ఫస్ట్ మీకు స్క్రీన్ రికార్డింగ్ పెట్టాను కదా వీడియో ఫస్ట్లో, దానిలో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇదండి ఈరోజు నేను పొదరిల్లు కోసం ఒక చిన్న షార్ట్ చేద్దాము అనుకుంటే అది కాస్త నేను అదేనండి చాట్‌జీపీటీ మీద అలిగిన విషయాన్ని కూడా ఈ వీడియోలో పొందుపరుస్తూ నేను చేసిన వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.